వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఘటన మరొక ఘటన చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం దీంట్లో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి గాయాలు పడ్డారు. ప్రస్తుతం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఆసుపత్రి ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి కొంత స్థానికులు, వారి క్షతగాత్రులకు సంబంధించి, మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ రీచ్ అయినటువంటి విజువల్స్ ఒకసారి ఆసుపత్రి దగ్గర చూస్తూ ఉన్నాం. విజువల్స్లో ఒక్కొక్కరు రీచ్ అవుతూ ఉన్నారు, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొద్దిమంది పొలిటీషియన్స్ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి వెళ్దాం, లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంబులెన్స్లు అన్నింటినీ పిలిపించారు. దాదాపు అంబులెన్స్లన్నీ ఇక్కడికే ఉన్నాయి. మృతదేహాలను ఇక్కడికే తీసుకొచ్చారు. తర్వాత క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి వెళ్దాం ఒకసారి. అంబులెన్స్లు అన్నీ ఇక్కడనే రీచ్ అయినటువంటి పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంబులెన్స్లు అన్నింటినీ పిలిపించారు. పోలీస్ వాహనాలలో ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చారు. చేవెళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, వైద్య సిబ్బంది ఉన్నారు. లోపల క్షతగాత్రులు, మృతుల కుటుంబాలను ఇక్కడికి మృతుల కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకుంటున్నారు. మృతదేహాలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తూ ఉన్నాం. 108 సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఎంతమందిని తీసుకొచ్చారు వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సిచ్యువేషన్, వాళ్ళని అడుగుదాం అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో. మొత్తం ఎంతమందిని తీసుకొచ్చారని ఇక్కడికి? ఎంతమందిని తీసుకొచ్చారన్నా తీసుకొచ్చేటప్పుడు మీద ఎంతమందిని తీసుకొచ్చారని ఇక్కడికి? మీరు ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఎట్లా కనిపించింది? స్పాట్ అంటే మన చాలా జనాలు ఉన్నారు, అట్లా చెప్పనీకి రాదు పరిస్థితి. ఒకరొకరిని తీస్తూనే ఉన్నారు అందులోకి వెళ్ళి. తీసుకొచ్చిన సేఫ్ అనే ఉన్నారు? సేఫ్టీ ఉన్నారు. ఏ ఆసుపత్రి? చేవెళ్ళ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళాం? గవర్నమెంట్ హాస్పిటలే, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ పోయినా మళ్ళీ తెచ్చినాం, అంతే. అక్కడికే సర్వీస్ చేసినాం. నలుగురు తీసుకుని వచ్చినాం. వీటికి వెళ్ళి మళ్ళీ సీరియస్ ఒకరు ఉంటే మహేందర్ రెడ్డి హాస్పిటల్కి పంపించినాం. నేనే వేసి పెట్టి వచ్చిన అక్కడ కూడా. ఓకే, చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ప్రస్తుతం ఆసుపత్రి లోపల విజువల్స్ ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. భారీగా జనాలు ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. అంబులెన్స్ల ద్వారా, తర్వాత పోలీస్ సిబ్బంది భారీగా పోలీసు బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల వైద్యులు, తర్వాత ఆసుపత్రి సిబ్బంది, తెలిసినటువంటి వాళ్ళు, పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి విషాద ఘటనకు సంబంధించినటువంటి సిచ్యువేషన్లో. అంబులెన్స్లు వస్తూ ఉన్నాయి, పోతూనే ఉన్నటువంటి పరిస్థితి. అంబులెన్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. మృతుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రోదన వినిపిస్తూ ఉంది విజువల్స్. ఇది ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి, ఒక భయానకరమైనటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఒక పెద్ద విపత్తు లాంటి పరిస్థితి. ఎవరికి వారు, ఏ సిబ్బందికి ఆ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, తర్వాత ప్రైవేటు పోలీసులు, బయట సాధారణ ప్రజలు అందరూ ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఘటన ఇది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అత్యంత విషాద ఘటన. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ ఇప్పటికే వారందరికీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఈ ఘటనకు సంబంధించి బాధపడుతూ ప్రకటనలు విడుదల చేసినటువంటి పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. విషాద ఘటన, రోదనలు వినిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించి. ఒకసారి మాట్లాడదాం, లోపలికి వెళ్దాం. మార్చిని తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రోదనలు వెంటాడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు అరణ్య రోదన ఉంది. చనిపోయినటువంటి వారి పరిస్థితి చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఎంత భయంకరంగా ఉందో, కన్నీళ్ళ పరిమితమవుతున్నారు. మార్చురీ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు కాలనీలో ఉంటారు. ఎవరెవరు వచ్చారు బస్సులో? ఎవరెవరు వచ్చారు? ఒక తల్లి పిల్లలు ముగ్గురు. ఒక తల్లి ముగ్గురు పిల్లలు. ఒక తల్లి పిల్లలు ముగ్గురు పిల్లలు. ఒక తల్లి పిల్లలు ముగ్గురు. ఒకటే ఫ్యామిలీ. ముగ్గురు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇంట్లో నుంచి 5 o'clock బయలుదేరి. ఏమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రమాదంలో ఎవరు మిస్టేక్? ఎవరు మిస్టేక్ అంటే ఏం చెప్పాలి, డ్రైవర్లు కరెక్ట్ లేరు. డ్రైవర్లు కరెక్ట్ పెట్టాలి చూడండి. మొన్న కూడా
అంతే మెయిన్ ఫస్ట్ ఫ్రీ బస్ తీసేసేయాలి. ఫస్ట్ ఫ్రీ బస్ తీసేసేయాలి సార్. ఫ్రీ బస్ తీయాలి, ఫ్రీ బస్ తీసేసేయాలి సార్. ఎవరి పిల్లలమ్మా? ఎవరి పిల్లలు? వీళ్ళ పిల్లలా? చివరిగా ఎప్పుడు కలిసారు? మొన్న మా అక్క కొడుకు పెళ్ళిండే గురువారం బుధవారం వచ్చింది. బుధవారం వచ్చి పోతామంటే వద్దు బేట ఐతారం ఉండి సోమవారం పోదురా అంతేనమ్మా. ఇప్పుడు పొద్దుగాల ఎక్కిస్తే ఏం చేస్తాం, నిన్న డిన్నర్ పోతామంటే కూడా వద్దు బేట నా తుండుండి ఒక రోజు నిన్న సండే పెట్టుకుంటే ఈ పొద్దు బస్ ఎక్కితే దాన్ని ఓడి ఇంట్లో మన్ను పోయమ్మా. ఓడే తాగిన పడక ఉన్నాడు. నా ముగ్గురు పిల్లల్ని మన్ను పోసుకునే కదమ్మా. నా ముగ్గురు నాకు 5 మంది అమ్మా. 4 పాపలు ఒక కొడుకు. ఇంకా మొన్న ఒక బిడ్డ పెళ్లి చేసిన, ఇంకో పిల్ల నౌకరి చేస్తా వచ్చే నెల హైదరాబాద్ పోదామనేనమ్మా. నేను ఇప్పుడు యా పిల్ల అంత చూద్దు, యా పిల్ల తగ్గదు. నేను ఎవరుతుందో నా పిల్లలు పుడితే మాట్లాడుకుంటే నా పిల్లలు ఒక్కరికి మళ్ళీ చూస్తే నాది ఎట్లాకుంటే ఎవరు టెస్ట్ జరిగిన 5 మంది అని ఇప్పుడు 3 పిల్లలు పడ్డారమ్మా. నేను ఎవరికి చెప్పకూడదు, ఒక్కరన్నా. ఇప్పుడు నాకు మమ్మీ అనేటాడు ఎవరు, నేనేమి మొక్కదు, నేనే ఆ దేవునికి అంతమ్మా. ఎవరన్నా నా పిల్లలు ఆడ దొరుకుతారు. ఒకే తల్లి ముగ్గురు కుటుంబ సభ్యులు, ముగ్గురు పిల్లలు దూరమైనటువంటి పరిస్థితి. ఇంట్లో నుంచి బయలుదేరారు, హైదరాబాద్ కోసం అని బయలుదేరారు. ముగ్గురు ఇదే బస్సులో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇది తల్లి ఆవేదన ఇంత భయంకరంగా గుండెలు అవిసేలా రోధిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజువల్ చూస్తా ఉన్నాం. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. మృతులకు సంబంధించినటువంటి మార్చిరి నుంచి బాడీలను తరలిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.